జై ఘటమ తల్లి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి తల్లి. వచ్చేటోళ్ళ పోయేటోళ్ళు అందరినీ చల్లగా దీవించి ఇండ్లకి క్షేమంగా చేర్చమని కోరుకుంటూ జై ఘటమ తల్లి. నమస్తే అమ్మా. నమస్తే. మనం మేడారం వెళ్ళే జాతర వెళ్ళే ప్రజలంతా సమ్మక్క దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఈ ఘట్టమ్మ తల్లి దగ్గరనే మొక్కులు చెల్లించుకొని వెళ్తారు. ఎందుకు మొక్కులు అంటే ఇక ఆమె యుద్ధం చేసింది అన్నట్టు, సంభవ సార్లవకు సాయపడ్డది కింద అన్నట్టు, సంభవ సార్లవ కింద వాళ్ళతోటి యుద్ధం చేసి పోరాడింది ఎవరు ఘట్టమ్మ తల్లి. పోరాడితే వాళ్ళు ఆమె నాకు కోసం పోరాడింది. ఫస్ట్ ఆమెకు దర్శనం చేసినాక నాకు దర్శనం చేయాలి, నాకు ఒక స్నేహితురాలు, అందుకు ఆమెకు దర్శనం అయినాక నా దగ్గరికి రావాలని సంభవ సార్లవ అంటారు అన్నట్టు. అందుకోసం ఇక్కడ మొక్కంది అక్కడికి పోరు. ఇక్కడ మొక్కంది పోయినా కానీ కొంచెం వాళ్ళకు కూడా కొంచెం అనుమానం, ఏదన్నా అడ్డంకలు చూపిస్తుంది తల్లి ఎవరికి పోయినోళ్ళకు భక్తులకు. అందుకోసం ఇక్కడ అంటే పవర్ఫుల్ తల్లి, భక్తులు ఇక్కడ మొక్కంది అయితే పోరు. మర్చిపోతే ఒకవేళ వచ్చేటప్పుడైనా కానీ దర్శనం చేసుకుంటారు వాళ్ళు. వచ్చేటప్పుడైనా తల్లి తప్పైంది, పోయేటప్పుడు మర్చిపోయినాం, మాకు మంచిగా అనిపించలే అని మళ్ళా ఈ వీళ్ళంతా మళ్ళా భక్తులు వచ్చి మళ్ళీ దండం పెట్టుకొని మళ్ళీ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ఆడో నిద్ర తీసిడ మళ్ళీ వెళ్ళిపోతారు పొద్దున. అట్లుంటది తల్లి. ఎందరు అక్క అని చెప్పారు కదా, 7 అక్క జిల్లాలు వీళ్ళు. ఈమె పెద్ద ఆమె. దీని తర్వాత జంగల్ పిల్కాడ ఉన్నది, 2వ ఆమె పసిరక్కలు ఉన్నది, అటు తాడువాయ కాడ ఉన్నది, మేడారం చుట్టున్నారు. 7 అక్క జిల్లాలు వీళ్ళు. అందరికన్నా పెద్ద ఆమె ఇక ఈమెకు అక్కడ చుట్టూ ఆమె కాపులు అన్నట్టు. జంపన్న, హరిద్దరాజు, గోవిందరాజు వీళ్ళందరికీ కాపులు. అందరూ సమ్మక్క చుట్టూ ఉంటారా? సమ్మక్క చుట్టూ ఉంటారు వాళ్ళు. ఇది కాపుల లాగా ఉంటారు అన్నట్టు. ఫస్ట్ అయితే మా ఘట్టమ్మ తల్లికి మొక్కంది అయితే పోరు. ఈమె అసలైన పెద్ద ఆమె, అందుకు ఇక్కడ దర్శనం చేసుకున్నాకనే నాకు అక్కడికి రావాలని ఆమె దీవిస్తుంది సంభవ. ప్రతిసారి వస్తుంటారు కదా, మీరు మీకు ఎలా అనిపిస్తుంది? అబ్బా అమ్మవారు అయితే మస్తు తిరుగుతానా దేవుడు. చాలా ఎన్ని రోజులు ఉన్న రోజులు రావాలనిపిస్తుంది, ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి. సమ్మక్క దగ్గరికి వెళ్లే ముందు ఘట్టమ్మను దర్శించుకొని వెళ్తారు. ఎందుకు? అది మనకి ఆనవాయితీ అనేది మొదటి నుంచి ఉన్నది, ఇవాళ వచ్చింది కాదు. మొదటి నుంచి అది పుట్టుకతోటి వచ్చింది, మనం ఇప్పుడు ఇవాళ చేసింది కాదు. అది అమ్మవారు ఇక్కడ నిలిచి నన్ను దర్శనం చేసుకున్నాకని మీరు అక్కడ పోయి దర్శనం చేసుకోమని చెప్పిందట పెద్దలకు. ఆ మాటనే మేము పాటిస్తాను తప్ప వేరే అదేంటి ఏం లేదు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారన్న? ఆత్మగుండ అన్న. మీరు ప్రతి సంవత్సరం వస్తున్నారా? ప్రతి సంవత్సరం వస్తాం. గత 25 సంవత్సరాల నుండి వస్తున్నాం. జాతర చాలా బాగా జరుగుతుంది. వాళ్ళు హన్మకొండ, ములుగు ఇటు నుంచి వచ్చేవారు ఘట్టమ్మ కాడ కంపల్సరీ దర్శనం చేసుకుని వెళ్తారు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడి నుండి వచ్చారన్న? మేము పొగలపల్లి నుంచి వచ్చాము, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. ఎలా అనిపిస్తుంది అన్న మీకు? బాగుంటది. మేము కోరుకున్న కోరికలు నెరవేరుస్తాయి. బాగుంటది. పోతుంటే ఘట్టమ్మ తల్లిని దర్శించుకొని మేడారం పోయి సమ్మక్క సారళం దర్శించుకొని వస్తుంటాం. ప్రతిసారి వస్తుంటాం. థ్యాంక్ యూ అన్న. జై ఘట్టమ్మ తల్లి. జై ఘట్టమ్మ తల్లి.